85% మంది ఆఫ్టర్ లంచ్ వాట్ దే డూ అండి, వాట్ డు దే డూ ఆఫ్టర్ లంచ్? దే గో టు స్లీప్. బట్ కొంతమంది మెలుకుంటారు, ఎందుకంటే దే హ్యావ్ ఎ డ్రీమ్, దే హ్యావ్ ఎన్ అంబిషన్, దే హ్యావ్ ఎ గోల్, దే వాంట్ టు అచీవ్ సంథింగ్ అనమాట. ఇదే అన్నారు గాంధీజీ, ద హైట్స్ రీచ్డ్ బై గ్రేట్ మెన్ వర్ నాట్ అటైన్డ్ బై సడన్ ఫ్లైట్, బట్ దే while others slept were toiling upward in the night. And that's what Robert Frost beautifully said, the woods are lovely, dark and deep, but I have promises to keep and miles to go before I sleep and miles to go before I sleep. అంటే ఈరోజు వీకెండ్ సాటర్డే and after 5-6 days of hard work only you get afternoon on Sunday to go and take rest. And తెలుసా ఈరోజు ఈ టీవీలో కొత్త సీరియల్ వస్తుంది సండే మేడం, ఈ టీవీలో సీరియల్ కొత్తది, నీ మొగుడే నా మొగుడు. తెలియదా? జెమిని టీవీలో మా అత్త చస్తే బాగుండు సీరియల్ అన్ని వదిలిపెట్టి వచ్చారు. అండ్ ఒకవైపు మా అలవాటుకుంటప్పుడు ఇక్కడ మా సర్లేవరు నాకెవరు, ఇంకొక సినిమా అన్ని వదిలిపెట్టి వచ్చారంటే ఎంత వండర్ఫుల్ పీపుల్ అండి. ఇంత మంచి పేరెంట్స్ ఉంటే మన గాయత్రి స్కూల్ వన్ ఇట్ బికమ్ నెంబర్ 1. Give yourself a big applause and wonderful. Thank you so much. And they can go on to become a beautiful politician like KCR or Narendra Modi or Barack Obama, or you can go on to become a beautiful businessman because they're able to understand people's their ideas, and you can become Mukesh Ambani. లేకపోతే ఇంట్రా పర్సనల్ అంటే ఏంటి, యూ కెన్ థింక్ వెల్, దెన్ యూ కెన్ బికమ్ ఎడ్యుకేషన్ లైక్ సార్ లాగా, లేకపోతే యూ కెన్ బికమ్ ఎ స్పీకర్ లైక్ మీ ద వే ఐఎమ్ బికమింగ్, ఆర్ యూ కెన్ హ్యావ్ ఎ న్యాచురల్ ఇంటెలిజెన్స్. అంటే ఏంటి, ఇక్కడ ఏ పంట వేస్తే పండుతుంది, ఇప్పుడు ఎటువంటి పౌల్ట్రీ ఫామ్ పెట్టాలా, ఫిషెస్ పండిస్తే బాగుంటుందా, వాట్ ఐ షుడ్ డూ అంటే అగ్రికల్చర్ పైన, వాతావరణం పైన వాట్ ఐ షుడ్ డూ. సో దే హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్. వై ఐఎమ్ టెల్లింగ్ ఏమంటే ఒక బాబులో ఇన్ని రకాల ఉన్నాయంటే తెలియదు. మనం ఏం చేస్తున్నాం, ఆ పుస్తకాలు ఇస్తున్నాం ఎనీ స్కూల్ నో, అండ్ ఓన్లీ ఫ్రమ్ దేర్ యూ ట్రై టు మెజర్ వాట్ చిల్డ్రన్ కెన్ డూ. అంటే 10/10 జీపీ వచ్చిందా? మధుసూదన్ సార్, ఐ నో హిమ్ ఫర్ లాస్ట్ 6-7 years సార్. ఎన్ని ఇయర్స్ సార్? వీ నో ఈచ్ అదర్ ఆల్మోస్ట్ 6-7 years ఐ నో హిమ్. And you always ask one question, how can my school be different from other schools? I want to make one A.R. Rahman, I want to make one Rajamouli, I want to make one Junior NTR, I want to make one Abdul Kalam, I want to make one KCR again, who can give a beautiful speech like that. I want to make another Jayasima like this, I want to make another Chiranjeevi. He always had that idea, and from this idea 7 years of hard work, and today you could see Gayatri Middle School where it has reached because one different idea. ఒక మనిషి ఒక ఐడియాని బిలీవ్ చేస్తే దాన్ని పట్టుకొని సాధిస్తే ఇంత మంచి మా ప్రిన్సిపల్ మేము మా సారు ఓకే మా టీచర్ల టీం అంతా ఇంత కష్టపడి నౌ దే బ్రాట్ దిస్ స్కూల్ టు దిస్ లెవెల్ విత్ ఆల్ యువర్ సపోర్ట్. యు అండర్స్టాండ్ దిస్? సో ఇది ఏంటంటే ఏదైనా కానీ అండర్స్టాండ్ అండ్ లెర్న్. అందు గురించి ఇక్కడ వీఆర్ నాట్ కమింగ్ అండ్ గివింగ్ సింప్లీ స్పీచెస్, బట్ వీఆర్ హెల్పింగ్ అవర్ చిల్డ్రన్ టు కమ్ అండ్ టాక్. Because you know, Jessica can speak. If you don't give me a chance, I will go to ETV and give a speech. You can go to YouTube and you can see me speaking. కానీ మీ బాబు మాట్లాడతారు, ఎంత బాగుంటుంది ఉంటుంది కదా. అంటే మాట్లాడాలంటే దిస్ అండర్స్టాండ్ నో, అండ్ దట్స్ ద రీజన్ వై దిస్ స్కూల్ హ్యాస్ గాట్ అ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మన ఇండియా లోపల, విచ్ ఈస్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ చిల్డ్రన్ టు ఎక్స్ప్లోర్ their mindset, okay, learn by doing. అది కూడా ఏంటంటే who has done it, where did you do, what did you do, when did you do, why did you do, and why this way, why not this other way. అంటే ఏ క్వశ్చన్ కైనా ఆన్సర్ ఓన్లీ విల్ బి అండర్ ది 6 headings ఓన్లీ. ఏంటంటే ఎవరు చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎక్కడ చేస్తారు, ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, ఇలా ఎందుకు వేరే విధంగా ఎందుకు చేయలేదు. ఈ 6 questions మీకు అర్థమైంది అనుకోండి, యూ విల్ నెవర్ ఫర్గెట్ ద ఆన్సర్. This is called learning by doing method. Idanta specialist of our school anamata. So our children, I don't know where they are going to go after 10th class. They will go on to become IIT engineer, I don't know, IAS officer they become, I don't know, they become scientist, I don't know, they become prime minister of this country, I don't know, they are going to work in NASA, I don't know, they will fly aeroplane like me, I really don't know. But let me tell you, whatever they do, wherever they go, they keep your head high. అంటే నా కొడుకు ఎక్కడున్నా వాడు డైమండ్ రా, తప్పు చేయండి నా కొడుకు, నెవర్ హీ విల్ గో రాంగ్, బికాస్ వాడు నా కొడుకు రా, వాడు చదువుకుంది గాయత్రి స్కూల్లో రా, హీ కెన్ నెవర్ గో రాంగ్. ఎందుకు చెప్తుంది ఇదంతా అంటే, ఐ హెడ్ బీన్ టు అమెరికా అండి. అమెరికాలో తెలుసా అండి, మనకి ఇక్కడ మన ఇండియా లోపల యూ గో టు ఉస్మానియా, యూ గో టు నాగార్జున, యూ గో టు కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్కి ఎక్కువ జీతం కదండి. అదే మన నర్సరీ స్కూల్స్కి అంటే 1 to 5 టీచర్స్కి తక్కువ సాలరీ. ఎందుకంటే బికాస్ దే హార్డ్లీ టీచ్ ఎనీథింగ్.
But when Barack Obama became American president, what did he do? He said, all professors takwa jeetam, less salary for all professors, research scholars, but 1 to 5 classes లో టీచర్స్ కి హైయెస్ట్ సాలరీ. ఎందుకంటే ఒక పిల్లోడు మంచి చెడు, గుడ్ బ్యాడ్, రైట్ రాంగ్, టు డూ నాట్ టు డూ, వాల్యూస్, ఎథిక్స్, మోరల్స్ అన్ని కూడా ఈ 5th క్లాస్ లోపల, అంటే మన పాప మన బాబు 10 ఏళ్ళు వచ్చే లోపల ఫామ్ అయిపోతుంది. కాబట్టి మంచి టీచర్ చేతిలో పెడితే మన కొడుకు నెవర్ హీ విల్ గో రాంగ్ అని. And to attract good teachers, good talent, they are paying high salary in America. And Madhusudan sir said, same thing I want to do, because I want more qualified and more committed teachers to work at the primary level. And ikkada ganaka mana teachers bagunte, and I know ఒకసారి మన ఫౌండేషన్ బాగుంటే ఎవ్రీథింగ్ బాగుంటుంది కదండి. ఇప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్ ఉందండి, అంత బిల్డింగ్ ఉంది అంటే మీరు పునాది ఎంత లోపలికి ఉండాలండి. పునాది లోపలికే లేదు, పునాది గట్టిగా లేదు, బిల్డింగ్ పడిపోతుంది. అవునా కదా? అంటే పునాది కనపడదు బయటికి, కానీ లోపల ఉంటుందండి. ఎంత లోపలికి ఎంత గట్టిగా ఉంటే పునాది అంత పైకి అంత ఎత్తుగా అంత కాలం ఉంటుంది బిల్డింగ్ అనమాట. సో మన పిల్లడు ఈరోజు ఇక్కడ ఉన్నాడు కదా, అండ్ హియర్ Madhusudan sir is putting the foundation, and believe me, and this foundation, our children, they'll go to America, Germany, France, doesn't really matter. And our children they're going to make you very, very proud whatever they do. And I can give you the rest assured. And I'm telling you, few years from now, mana pillalu using this methodology of learning by doing, going the other way, and they are going to win one Nobel Prize for all of you. And one day you will come and say, Jayasima sir, you told us that yes, today my child has become Nobel Prize winner. Ade mana target anta, ide anta mana education. So parents, be proud that you are part of this school. Endukante school ante building kadandi, school ante books kadandi, school ante computers kadandi, school ante మన టీచర్స్ కూడా kadandi, school ante మన పిల్లలు అంటే మీరు. అంటే ఏం చేస్తా 4 pillars ఫర్ ఎనీ బిల్డింగ్. పిల్లర్ నెంబర్ 1 మన పిల్లలండి, పిల్లర్ నెంబర్ 2 వాళ్ళ పేరెంట్స్, పిల్లర్ నెంబర్ 3 మన టీచర్స్, పిల్లర్ నెంబర్ 4 అవర్ మేనేజ్మెంట్. అంటే 4 things గట్టిగా ఉంటాయండి, ఆ బిల్డింగ్ చాలా గట్టిగా ఉంటుంది. సో ఐ నో మేనేజ్మెంట్ Madhusudan sir is the most committed person. And listen, unless a man had so much of belief, faith, confidence, nobody 3 o'clock can say that శనివారం నా పేరెంట్స్ వస్తారు, నేను పిలిస్తే, నేను రమ్మంటే వస్తారు అంటే ఎంత ధైర్యం ఉండాలి. సో when he said at 3 o'clock to come, నాకు డౌట్ వచ్చింది, ఏమో నేనేమన్నా తప్పు విన్నానేమో. 3 o'clock అన్నాడండి, 7 o'clock ఉండాలి కదా, 3 o'clock లేదు, మధ్యాహ్నం 3 o'clock. I said again, sir 3 o'clock అంటే 3 o'clock to come. I said 3 o'clock అంటే నా మైండ్లో ఎక్కడో 3 o'clock అంటే నేను ఈ ఖాళీ చైర్లో ప్రిన్సిపల్ మేడం ఉంటారు అనుకున్నాను. వస్తే అండి ఇంతమంది ఉన్నారండి. అదే అడిగా సార్ని, ఎవరిని చూసుకొని సార్ మీ ధైర్యం అంటే అంటున్నాడు, ఎవరిని సార్, మా పేరెంట్ చూసుకొని నాకు అంత ధైర్యం అని. ఓకే, గివ్ యోర్సెల్ఫ్ ఎ బిగ్ అప్లాస్. నో, ఇంత మంచి పేరెంట్స్ మాకుంటే మా స్కూల్కి ఏమండి. ఎందుకంటే మోర్ దెన్ అవర్ అడ్వర్టైజ్మెంట్, యువర్ గుడ్ విల్, యువర్ బ్లెస్సింగ్స్ and your word of mouth talk about our school will go on to reach everywhere in our Manikonda anamata. Ante our school will supposed to be number 1, is number 1, will always be number 1. Good, you people are wonderful parents. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలా. మనం ఇక్కడ నుంచి మన నెక్స్ట్ ఇయర్ కి our strength should become double. And for that, children, I don't know where are you, some of you are roaming here and there, and what are you doing right now? All said and done, everything is okay, but your marks do matter. Okay, so you should perform well in the exam. ఫైనల్ అంటారు, అన్ని చేసి మాకు కథలు చెప్పాడు బట్ మార్క్స్ రాలేదని. సో యూ నీడ్ టు స్టడీ వెల్, నెంబర్ 2. అండ్ నెంబర్ 3, అవర్ టీచర్స్. అండ్ జస్ట్ నౌ అవర్ చీఫ్ గెస్ట్ టోల్డ్ యూ దట్ అవర్ టీచర్స్ హావ్ నాట్ జస్ట్ బీన్ టేకెన్ జస్ట్ లైక్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ their qualification have been tested, మొత్తం ప్రొఫైల్ మొత్తం filtered, and then only they have taken them again, and then we got the management. So 4 of you working together, and I'm sure our school will continues to be number 1, right? So this is a new school, new concept, innovative, sounds a bit different, but जिंदगी में जो अलग बनना चाहता है ना, he has to be different. Okay, सबसे हटके, सबसे अलग, अंदर कंटे కొంచెం different గా ఉంటేనే వాడే మనిషి అండి, వాడే he will make some history. లేదంటే అందరూ వెళ్ళే చోట మనం వెళ్తే whatever they reach, wherever they reach, you only reach there only, but कुछ जिंदगी में अलग से करना. అండ్ ఈ చిన్న పిల్లలు తప్పకుండా డిఫరెంట్ చేస్తారు. బికాస్ ఐ హావ్ బీన్ టు 35 countries. I don't know how many schools, how many colleges. Tomorrow I have one of a seminar happening in one of the topmost schools in India, in Bangalore. I've seen, but this school is so special. You people have touched my heart. Okay, so I wish you all the best for the forthcoming exams. Do well.
be with your children for the next few days, okay? Understand this, be with them. And if you say, beta, I am with you, okay, go, chal, jaake jump, okay, ladli, fight, I am there with you, okay? If you can give that bharosa, that support, that confidence, no, our children can in the whole world, no, they can win for you, right? Because finally, in front of your blessings, no, nothing would matter. సో మన పిల్లలే మన నిజమైన ఆస్తి అండి, ఇంకేం కాదండి. చాలా మంది ఏమనుకుంటారంటే ఇంకా 2 అపార్ట్మెంట్ కొని పెడతా, 10 తోల బంగారం కొని పెడతా, నా కొడుకు ₹1,00,00,000 మంచి సంపాదించి పెడతా. ఏమండి, మన కొడుకు మంచోడు కాదు, సంపాదిస్తే వాడు ముంబై కాదు మల్లికార్జునరావుతో పారిపోతాడు, లేకపోతే ఆ క్లబ్కి వెళ్ళి ఆట ఆడుతాడు. మన కొడుకు మంచోడైతే యూ గివ్ ₹1,000 విల్ మేక్ 1 crore. అంటే ఏంటి, మన ఆస్తి, మన నిజమైన ఆస్తి ప్లాట్ కాదు, లేకపోతే రియల్ ఎస్టేట్ కాదు, బంగారం కాదు, డబ్బు కాదండి. మన ఆస్తి మన పిల్లలు. సో మన పిల్లల్ని మంచి స్కూల్లో వేయాలండి. అండర్స్టాండ్ దిస్. లాస్ట్ బిఫోర్ యూ గో, ఐ విల్ హ్యావ్ టు టెల్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ఏంటంటే లాస్ట్ ఇయర్ ఐ వెంట్ టు కరీంనగర్. ఐడియా ఉందండి కరీంనగర్? హలో, కరీంనగర్ తెలుసా అండి? ఐ వెంట్ టు కరీంనగర్ టు డూ ఏ ప్రోగ్రామ్. లాస్ట్ బట్ 1 day కొంతమంది పిల్లలు వచ్చారు నా దగ్గర ప్రోగ్రామ్కి. వచ్చారు, చేసామా సార్ రేపు ఫ్రీగా ఉన్నారా? రేపు ఫ్రీగా ఉన్నామా అంటే ఏంటిది ఫ్రీగా ఉన్నామా అంటే హూ ఆర్ యూ ఫర్ వాట్ ఫ్రీ? వాళ్ళు అన్నారు, సార్ మాది చిన్న ఊరు పక్కనే, రేపు మా స్కూల్ బిల్డింగ్ ఇనాగ్రేషన్, మీరు ఇక్కడ ఉన్నారంటే వచ్చినాం, కెన్ యూ కమ్ టుమారో లంచ్ టైం మా స్కూల్ బిల్డింగ్ రిబ్బన్ కట్ చేసుకొని స్పీచ్ ఇస్తే అండ్ విల్ బి వెరీ హ్యాపీ అండ్ కెన్ యూ ప్లీజ్ కమ్? ఐ సెడ్ ఫైన్. సో by 11 o'clock I will finish the program in the morning, I will come. So I went to a small village, I cut the ribbon and I gave a speech. They gave some lunch and నేను మళ్ళీ కార్ ఎక్కానండి. వచ్చేస్తుంటే కార్లో అంత లోపల ఆ ఊరు పెద్ద సర్పంచ్ అండి, 70 ఏళ్ళు ఉండే పెద్ద వచ్చాడు. జయసింహ గారు మీరు ఒక్కరే వెళ్తున్నారా హైదరాబాద్కి అంటే అవునండి. సో నేను రావచ్చా మీతో అన్నాడు. అదే రండి సార్, ఇంత పెద్ద కారు వస్తే ఏమైంది, పోదాం రండి అంటే ఎక్కాడండి. కొంచెం దూరం వచ్చాక సిద్దిపేట కల్చర్ పైన, వాతావరణం పైన, వాట్ ఐ షుడ్ డూ. సో దే హావ్ సచ్ కైండ్ ఆఫ్ విలేజెస్. వై ఐమ్ టెల్లింగ్ ఏమంటే ఒక బాబులో ఇన్ని రకాల ఉన్నాయండి తెలివితేటలు. మనం ఏం చేస్తున్నాం, ఆ పుస్తకాలు ఇస్తున్నాం ఎనీ స్కూల్ నో, అండ్ ఓన్లీ ఫ్రమ్ దేర్ యూ ట్రై టు మెజర్ వాట్ చిల్డ్రన్ కెన్ డూ. అంటే 10/10 జీపీ వచ్చిందా? మధుసూదన్ సార్, ఐ నో హిమ్ ఫర్ లాస్ట్ 6-7 years సార్. ఎన్ని ఇయర్స్ సార్? వీ నో ఈచ్ అదర్ ఆల్మోస్ట్ 6-7 years ఐ నో హిమ్. And he always asks one question, how can my school be different from other schools? I want to make one A.R. Rahman. I want to make one Rajamouli. I want to make one Junior NTR. I want to make one Abdul Kalam. I want to make one KCR again, who can give a beautiful speech like that. I want to make another Jayasinghe like this. I want to make another Chiranjeevi. He always had that idea, and from this idea, 7 years of hard work, and today you could see Gayatri Middle School where it has reached because one different idea. ఒక మనిషి ఒక ఐడియాని బిలీవ్ చేస్తే దాన్ని పట్టుకొని సాధిస్తే ఇంత మంచి మా ప్రిన్సిపల్ మేము మా సారు ఓకే మా టీచర్ల టీం అంతా ఇంత కష్టపడి నౌ దే బ్రాట్ దిస్ స్కూల్ టు దిస్ లెవెల్ విత్ ఆల్ యువర్ సపోర్ట్. యు అండర్స్టాండ్ దిస్? సో ఇది ఏంటంటే ఏదైనా కానీ అండర్స్టాండ్ అండ్ లెర్న్. అందు గురించి ఇక్కడ వీఆర్ నాట్ కమింగ్ అండ్ గివింగ్ సింప్లీ స్పీచెస్ బట్ వీఆర్ హెల్పింగ్ అవర్ చిల్డ్రన్ టు కమ్ అండ్ టాక్ because you know Jayasinghe can speak. If you don't give me a chance, I will go to ETV and give a speech. You can go to YouTube and you can see me speaking. కానీ మీ బాబు మాట్లాడతారు ఎంత బాగుంటుంది కదా. అంటే మాట్లాడాలంటే దిస్ అండర్స్టాండ్ నో, అండ్ దట్స్ ద రీజన్ వై దిస్ స్కూల్ హ్యాస్ గాట్ అ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మన ఇండియా లోపల, విచ్ ఈస్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ చిల్డ్రన్ టు ఎక్స్ప్లోర్ their mindset, okay, learn by doing. అది కూడా ఏంటంటే who has done it, where did you do, what did you do, when did you do, why did you do, and why this way, why not this other way. అంటే ఏ క్వశ్చన్ కైనా ఆన్సర్ ఓన్లీ విల్ బి అండర్ ది 6 headings ఓన్లీ. ఏంటంటే ఎవరు చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎక్కడ చేస్తారు, ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, ఇలా ఎందుకు, వేరే విధంగా ఎందుకు చేయలేదు. ఈ 6 questions మీకు అర్థమైంది అనుకోండి, యూ విల్ నెవర్ ఫర్గెట్ ద ఆన్సర్. ఇది దిస్ ఇస్ కాల్డ్ లెర్నింగ్ బై డూయింగ్ మెథడ్. ఇదంతా స్పెషలిస్ట్ ఆఫ్ అవర్ స్కూల్ అన్నమాట. సో అవర్ చిల్డ్రన్, I don't know where they are going to go after 10th class. They will go on to become IIT engineer, I don't know, IAS officer they become, I don't know, they become scientist, I don't know, they become prime minister of this country, I don't know, they are going to work in NASA, I don't know, they will fly aeroplane like me, I really don't know. But let me tell you, whatever they do, wherever they go, they keep your head high. అంటే నా కొడుకు ఎక్కడున్నా వాడు డైమండ్ రా, తప్పు చేయండి నా కొడుకు, నెవర్ హీ విల్ గో రాంగ్. బికాస్ వాడు నా కొడుకు రా, వాడు చదువుకుంది గాయత్రి స్కూల్లో రా, హీ కెన్ నెవర్ గో రాంగ్. ఎందుకు చెప్తుంది ఇదంతా అంటే
ఐ హెడ్ బీన్ టు అమెరికా అండి. అమెరికాలో తెలుసా అండి, మనకి ఇక్కడ మన ఇండియా లోపల యూ గో టు ఉస్మానియా, యూ గో టు నాగార్జున, యూ గో టు కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్కి ఎక్కువ జీతం కదండి. అదే మన నర్సరీ స్కూల్స్కి అంటే 1 to 5 టీచర్స్కి తక్కువ సాలరీ. ఎందుకంటే బికాస్ దే హార్డ్లీ టీచ్ ఎనీథింగ్. బట్ వెన్ బరాక్ ఒబామా బికమ్ అమెరికన్ ప్రెసిడెంట్, వాట్ డిడ్ హి డు? హి సెడ్ ఆల్ ప్రొఫెసర్స్ తక్కువ జీతం, లెస్ సాలరీ ఫర్ ఆల్ ప్రొఫెసర్స్, రీసెర్చ్ స్కాలర్స్, బట్ 1 to 5 క్లాసెస్లో టీచర్స్కి హైయెస్ట్ సాలరీ. ఎందుకంటే ఒక పిల్లోడు మంచి చెడు, గుడ్ బ్యాడ్, రైట్ రాంగ్, టు డూ నాట్ టు డూ, వాల్యూస్, ఎథిక్స్, మోరల్స్ అన్ని కూడా ఈ 5th క్లాస్ లోపల అంటే మన పాప మన బాబు 10 ఏళ్ళు వచ్చే లోపల ఫామ్ అయిపోతుంది. కాబట్టి మంచి టీచర్ చేతిలో పెడితే మన కొడుకు నెవర్ హీ విల్ గో రాంగ్ అని. అండ్ టు అట్రాక్ట్ గుడ్ టీచర్స్, గుడ్ టాలెంట్, దే ఆర్ పేయింగ్ హైయెస్ట్ సాలరీ ఇన్ అమెరికా. అండ్ మధుసూదన్ సార్ సెడ్ సేమ్ థింగ్ ఐ వాంట్ టు డూ బికాస్ ఐ వాంట్ మోర్ క్వాలిఫైడ్ అండ్ మోర్ కమిటెడ్ టీచర్స్ టు వర్క్ ఎట్ ద ప్రైమరీ లెవెల్. అండ్ ఇక్కడ కనుక మన టీచర్లు బాగుంటే, అండ్ ఐ నో ఒకసారి మన ఫౌండేషన్ బాగుంటే ఎవ్రీథింగ్ బాగుంటుంది కదండి. ఇప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్ ఉందండి, అంత బిల్డింగ్ ఉంది అంటే మీరు పునాది ఎంత లోపలికి ఉండాలండి? పునాది లోపలికే లేదు, పునాది గట్టిగా లేదు, బిల్డింగ్ పడిపోతుంది. అవునా కదా? అంటే పునాది కనపడదు బయటికి, కానీ లోపల ఉంటుందండి. ఎంత లోపలికి ఎంత గట్టిగా ఉంటే పునాది అంత పైకి అంత ఎత్తుగా అంత కాలం ఉంటుంది బిల్డింగ్ అనమాట. సో మన పిల్లడు ఈరోజు ఇక్కడ ఉన్నాడు కదా, అండ్ హియర్ Madhusudan sir is putting the foundation, and believe me, and this foundation, our children, they'll go to America, Germany, France, doesn't really matter. And our children they're going to make you very, very proud whatever they do. And I can give you the rest assured. And I'm telling you, few years from now, mana pillalu using this methodology of learning by doing, going the other way, and they are going to win one Nobel Prize for all of you. And one day you will come and say, Jayasiva sir, you told us that yes, today my child has become Nobel Prize winner. Ade mana target anta, ide anta mana education. So parents, be proud that you are part of this school. Endukante school ante building kadandi, school ante books kadandi, school ante computers kadandi, school ante మన టీచర్స్ కూడా kadandi, school ante మన పిల్లలు అంటే మీరు. అంటే ఏం చేస్తా 4 pillars ఫర్ ఎనీ బిల్డింగ్. పిల్లర్ నెంబర్ 1 మన పిల్లలండి, పిల్లర్ నెంబర్ 2 వాళ్ళ పేరెంట్స్, పిల్లర్ నెంబర్ 3 మన టీచర్స్, పిల్లర్ నెంబర్ 4 అవర్ మేనేజ్మెంట్. అంటే 4 things గట్టిగా ఉంటాయండి, ఆ బిల్డింగ్ చాలా గట్టిగా ఉంటుంది. సో ఐ నో మేనేజ్మెంట్ మధుసూదన్ సార్ ఈస్ ద మోస్ట్ కమిటెడ్ పర్సన్. అండ్ లిసన్, అన్లెస్ ఎ మ్యాన్ హ్యాడ్ సో మచ్ ఆఫ్ బిలీఫ్, ఫెయిత్, కాన్ఫిడెన్స్, నో బడీ 3 o'clock can say that శనివారం నా పేరెంట్స్ వస్తారు, నేను పిలిస్తే, నేను రమ్మంటే వస్తారు అంటే ఎంత ధైర్యం ఉండాలి. సో when he said at 3 o'clock to come, నాకు డౌట్ వచ్చింది, ఏమో నేనేమన్నా తప్పు విన్నానేమో. 3 o'clock అన్నాడండి, 7 o'clock ఉండాలి కదా, 3 o'clock లేదు, మధ్యాహ్నం 3 o'clock. I said again, sir 3 o'clock అంటే 3 o'clock to come. I said 3 o'clock అంటే నా మైండ్లో ఎక్కడో 3 o'clock అంటే నేను ఈ ఖాళీ చైర్లు ప్రిన్సిపల్ మేడం ఉంటారేమో అనుకున్నాను. వస్తే అండి ఇంతమంది ఉన్నారండి. అదే అడిగా సార్ని, ఎవరిని చూసుకొని సార్ మీ ధైర్యం అంటే అంటున్నాడు, ఎవరిని సార్? మా పేరెంట్ చూసుకొని నాకు అంత ధైర్యం అని. ఓకే, గివ్ యోర్సెల్ఫ్ ఎ బిగ్ అప్లాస్. నో, ఇంత మంచి పేరెంట్స్ మాకుంటే మా స్కూల్కి ఏమండి. ఎందుకంటే మోర్ దెన్ అవర్ అడ్వర్టైజ్మెంట్, యువర్ గుడ్ విల్, యువర్ బ్లెస్సింగ్స్ and your word of mouth talk about our school will go on to reach everywhere in our Manikonda anamata. Ante our school will supposed to be number 1, is number 1, will always be number 1. Good, you people are wonderful parents. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలా. మనం ఇక్కడ నుంచి మన నెక్స్ట్ ఇయర్ కి our strength should become double. And for that, children, I don't know where are you, some of you are roaming here and there, and what are you doing right now? All said and done, everything is okay, but your marks do matter. Okay, so you should perform well in the exam. ఫైనల్ అంటారు, అన్ని చేసి మాకు కథలు చెప్పాడు బట్ మార్క్స్ రాలేదని. సో యూ నీడ్ టు స్టడీ వెల్, నెంబర్ 2. అండ్ నెంబర్ 3, అవర్ టీచర్స్. అండ్ జస్ట్ నౌ అవర్ చీఫ్ గెస్ట్ టోల్డ్ యూ దట్ అవర్ టీచర్స్ హావ్ నాట్ జస్ట్ బీన్ టేకెన్ జస్ట్ లైక్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ their qualification have been tested, మొత్తం ప్రొఫైల్ మొత్తం ఫిల్టర్డ్, అండ్ దేర్ ఓన్లీ దే టేకెన్ దెమ్ అగైన్.